మా వాళ్ళిద్దరేనా ఉండేది ఫ్యామిలీలో 10 8 ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ. ఈరోజు మేము శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పింక్ బస్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. కీలపట్ల గ్రామానికి వచ్చామండి. ఇప్పుడున్న జీవన శైలి, శారీరక శ్రమ అవన్నీ తగ్గడం వల్ల క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువైంది. కాబట్టి ప్రాణాలన్నీ కోల్పోతున్నారు. చివరి దశలో కనుక్కోవడం వల్ల వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మేము ఈ పింక్ బస్సు ద్వారా తొలి దశలోనే నోటికి, రొమ్ముకి, గర్భసంచికి వీటికన్నిటికీ తొలి దశలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి తొలి దశలోనే కనుక్కోవడానికి మేము ఈ కీలపట్ల గ్రామానికి వచ్చాము. ఇప్పటికీ తిరుపతి మొత్తానికి 42 పిహెచ్సి సెంటర్లు కవర్ చేశాము. 20,000 మందికి పైగా మేము క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయబడింది. అందులో 300 మంది పైగా స్విమ్స్కి తరలించారు. వాటికి ట్రీట్మెంట్ కూడా అందించాము. ఇప్పటికీ కీలపట్ల గ్రామంలో కూడా మేము ఈరోజు నోటికిను, గర్భసంచికి తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేశాము. వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు దానికి చాలా హ్యాపీగా ఉంది. మేడం ఈరోజు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఈరోజు 50 మంది వచ్చారు. ఎవరికైనా ఇంకా వస్తున్నారు. ఎవరికైనా ఇప్పుడు తేలిందా? ఇప్పటికి ఇద్దరు నోటి క్యాన్సర్ కన్ఫర్మ్ కేసెస్ వచ్చాయి. ఇప్పటికి 2 వచ్చారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ద్వారా స్విమ్స్కి గాన రెఫర్ అయితే అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు ఉంటే వాళ్ళందరికీ ఉచితంగానే ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నామండి స్విమ్స్ తరఫున. ఇది మామూలుగా ఈ పరీక్షలు అనేవి బయట చేయించుకుంటే 10,000 అవుతుంది. అలాంటిది ఇక్కడ మేము ఉచితంగానే ఇస్తున్నాము. స్వామి కొద్దిగా బ్యాక్, కొద్దిగా మీరు స్వామి ముందుకు రండి. ఓకే ఓకే. చిరంజీవి పవన్ కళ్యాణ్ లైన్ బాగాల సంధాన కవిత మన ఊరు ఏదో చేయాలని తాపత్రయం. మా ఫ్రెండ్ కదా. బస్సు పుట్టింది సార్ అంతే కదా. హలో, వస్తున్నా అంతైనా అమ్మాయి ప్రేమ 10 ఫోన్లు ఇచ్చేస్తే ఆయన దగ్గర కూర్చుందని భయపడ్డారు. ఏమన్నా పోలీస్ అయినా ఎవరో జన
మేడం మెడికల్ ఆఫీసర్ మేడం రండి ఫ్రేమ్ లేకే ఫోటో వాళ్ళకి ఇచ్చేస్తాను. చూసాం. ఓం నమో కోనేట్రాయ. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్ వారు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కీలపట్ల గ్రామంలోని అన్నం సొసైటీ నిత్యాన్నదాన సేవా సంస్థ వారు సంయుక్తంగా ఈరోజు స్విమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో క్యాన్సర్ వ్యాధిని ముందుగానే కనుక్కొని తద్వారా వాళ్ళ ప్రారంభ దశలోనే వాళ్ళకు వైద్యం చేయిస్తే ప్రాణాలు చాలా వరకు మనము ఆ ప్రాణహానిని నివారించవచ్చు. ఆర్థికంగా కూడా వారు సమృద్ధిగా ఉండడానికి హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా ప్రారంభ దశలోనే వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. చికిత్స కంటే కూడా నివారణ ముఖ్యము అనేటువంటి పద్ధతిలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ వారు పింక్ బస్ ద్వారా అనేక గ్రామాల్లో ప్రజలకు స్క్రీనింగ్ చేస్తూ క్యాన్సర్ వ్యాధి వచ్చేటువంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళని ఆ యొక్క స్విమ్స్కి తరలించి వారికి సరైన సమయంలో సరైన వైద్యం అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మా కీలపట్ల గ్రామానికి విచ్చేసినటువంటి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ గారు, వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఆర్వి కుమార్ గారికి మరియు ఆ స్విమ్స్ హాస్పిటల్ పిఆర్ఓ గారు రాజశేఖర్ గారు, చంద్రమోహన్ గారు, మిగిలిన వైద్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ గారు వారందరికీ కూడా మా అన్నం సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇంకా కొన్ని రోజులు ఇటువంటి మెడికల్ క్యాంపులు, ఇటువంటి క్యాంపుల్ని నిర్వహిస్తే బాగుంటుంది అని వాళ్లకు విన్నవిస్తూ వారు వచ్చిన దానికి వారికి సర్వదా శతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరియు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో టీటీడీ వారి ఆర్థిక చర్యతో పింక్ బస్సు ద్వారా పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మొట్టమొదట తిరుపతి జిల్లాలోని పిఎస్సి ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు మరియు ఇతర ప్రజలకు ముందుగానే క్యాన్సర్ నివారణ ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 20,000 మంది స్క్రీనింగ్ చేసి 200 పిఎస్సి ద్వారా ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడినవి. ముఖ్యంగా ఈ క్యాంపు నిర్వహణకు స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ కీలపట్టు ప్రాంతంలో స్వామి శ్రీధర్ శర్మ స్వామి అభ్యర్థన మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు ఇప్పటివరకు మాకు చేయూతలు అందించిన సర్పంచ్ శ్రీ చంద్రశేఖర్ గారికి మరియు గ్రామ ప్రజలకు అందరికీ స్విమ్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.